హాయ్ అండి, వచ్చేసాను. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ సన్నగా తరిగిన ఆనియన్స్ తో కారంగా కరకరలాడే వేడి వేడి పకోడీలు. అందులోనూ వాతావరణం చల్లగా ఉండి వర్షం పడుతుంటే వెంటనే మనందరికీ గుర్తొచ్చే రెసిపీల్లో ఈ వేడి వేడి ఆనియన్ పకోడీ ఒకటి. మరి దీన్ని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు దీనికోసం మీడియం సైజ్ ఆనియన్స్ 4-5 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ని ఇలా సన్నగా స్లైసెస్ కింద చాప్ చేసుకుందాం. వీటిని ఇలా చాప్ చేసుకోవడం వల్ల సన్నగా చీలికల్లా లేయర్స్ కింద వస్తాయి. పకోడీలు కూడా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ రకంగా ఆనియన్స్ ని చాప్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయల్ని చిన్నగా ఇలా రౌండ్ గా చాప్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పిండిలో చక్కగా కలిసి పకోడీ అంతా పచ్చిమిరపకాయ ముక్కలు కనబడతాయి. నిలువుగా చేరుకుంటే మరి ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వవు. కొన్ని పకోడీలు బాగా కారంగా, కొన్ని చప్పగా అనిపిస్తాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత ధనియాల పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసి నెమ్మదిగా ఉల్లిపాయ ముక్కలన్నింటికి బాగా పట్టేట్లుగా చక్కగా కలుపుకోవాలి. మనం ఆనియన్స్లోకి సాల్ట్ మరియు చాట్ మసాలా వేసాం కాబట్టి కలిపేటప్పుడు వాటర్ కంటెంట్ కొంచెం రిలీజ్ అయ్యి చెమ్మగా అవుతుంది. ఇందులోకి మనం శనగపిండి 1 కప్పుని తీసుకోవాలి. అలాగే వరిపిండి 1/2 కప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కంగారు పడి ముందే వాటర్ని యాడ్ చేయకండి. ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక అవసరాన్ని బట్టి 2-3 టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలుపుకుంటే బైండింగ్ టెక్స్చర్ అనేది రావాలి. ఇంకొక 2 నిమిషాల తర్వాత పిండి ఇంకొంచెం చెమ్మగా అవుతుంది. ఇప్పుడు ప్రీహీట్ చేసిన ఆయిల్లో పిండిని కొంచెంగా డ్రాప్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పకోడీల్ని మందంగా వేసుకుంటే క్రిస్పీగా రావు. కాబట్టి వేళ్లతో ఇలా విడదీసినట్లుగా చేసి పకోడీలను వేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. 1 నిమిషం అలాగే ఉండనిచ్చి ఫ్రై అయ్యాక అప్పుడు టర్న్ చేసుకుని వేరొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన పకోడీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసి టిష్యూ ప్లేట్లోకి వేసుకుందాం. మిగతా పిండిని కూడా ఇలాగే మీడియం ఫ్లేమ్లో కరకరలాడేలా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన వేడి వేడి క్రిస్పీ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.